హలో అండి అందరికీ ఈరోజు అయితే నా శారీ కలెక్షన్ చూపించబోతున్నాను. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మటుకి పూర్తిగా చూడండి ప్లీజ్. ఈ శారీస్ అన్నీ అయితే బయటికి తీయాలి. ఇప్పుడైతే తీసి చూపిస్తున్నాను చూడండి. ఇవేనండి నా శారీస్. వీటన్నిటిని ఒక్కొక్కటిగా తీసి మీకైతే చూపిస్తాను. ఈ శారీ అయితే మా ఎంగేజ్మెంట్ శారీ అండి. ఇది మా ఆయన మొట్టమొదటగా నాకు తీసుకున్న చీర అండి. ఈ చీర అంటే మా ఆయనకి చాలా ఇష్టం. ఈ చీర నాకు చాలా బాగుంది అని అంటుంటారు ఎప్పుడు. చూడండి మొత్తం మిర్రర్ వర్క్ అయితే వచ్చింది. ఇంకా ఈ చీర వచ్చేసి మా పెళ్లి చీర అండి. ఇది కూడా మా వారు తీసుకుంది. అంటే పెళ్లి బట్టలు అమ్మాయి వాళ్ళ అబ్బాయికి, అబ్బాయి వాళ్ళ అమ్మాయికి తీసుకోవాలి కదండి, అలాగనమాట. ఇది వచ్చేసి మొత్తం వర్కే వచ్చిందండి ఈ చీర కూడా. ముస్లిమ్స్ ఎక్కువగా వర్క్ చీరలే కడతారంటుంటారు కదండి, అలాగనమాట. కానీ నాకైతే ఎక్కువ వర్క్ చీరలు అయితే ఇష్టం ఉండదు. కానీ పెళ్ళిళ్ళప్పుడు కట్టుకోవాలి కదా, తప్పదు కదా, అందుకోసం ఇలాగైతే తీసుకున్నాము. ఈ చీర వచ్చేసి మెత్తగానే ఉంటుంది, కాకపోతే హెవీ వర్క్ ఉండటం వల్ల ఎక్కువసేపు అయితే ఉంచుకోలేను. పెళ్లి తర్వాత 2-3 సార్లు మాత్రమే కట్టుకున్నానండి. ఆ 2-3 సార్లు కూడా చాలా హెవీగా అనిపించింది. అనవసరంగా తీసుకున్నారేమో అనిపించింది. ఇంకా ఈ శారీ వచ్చేసి మేము పెళ్లి షాపింగ్ చేసేటప్పుడు మా మమ్మీ వాళ్ళు అయితే తీసుకున్నారండి. మొత్తం 5 చీరలు తీసుకున్నారు. 2 చీరలేమో అమ్మ దగ్గరే ఉన్నాయి, అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాయి. 3 చీరలు పెళ్లికి తీసుకున్నాయి నా దగ్గర ఉన్నాయి అనమాట. ఇలాగే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ఫంక్షన్ ఉంటే వెంటనే కట్టేసుకోవచ్చని అక్కడ ఒక 2 పెట్టాను. ఈ శారీస్ అన్నీ కూడా కేఎల్ఎం షాపింగ్ మాల్లో తీసుకున్నామండి. ఇంకా ఇది వచ్చేసి మా నజీహా పుట్టినప్పుడు మా అత్తయ్య అయితే తీసుకొచ్చింది నాకు. అంటే బారసాలు చేసినప్పుడు తెస్తారు కదా అత్తయ్య వాళ్ళు, అలాగనమాట. ఈ చీర కూడా మెత్తగా ఉంటుంది, ప్యూర్ జార్జెట్ అండి, చాలా బాగుంటుంది కట్టుకుంటే. సింపుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది, బార్డర్ కూడా. ఈ చీర కోసం మా అత్తయ్య అయితే మదర్ మొత్తం జల్లెడ పట్టిందంట. మంచి చీర, అలాగే తక్కువ కాస్ట్ చీర కూడా. ఈ చీర మా అత్తయ్య ఇష్టపడి తెచ్చిందండి. ఈ చీర మా అత్తయ్య అయితే చాలా ఇష్టంతో తెచ్చిందండి. తనకి ఈ కలర్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఈ చీర వచ్చేసి మా ఆయన మొట్టమొదటి పెళ్లి రోజుకి తీసుకున్న చీర అండి. మా ఫస్ట్ పెళ్లి రోజు అప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను, ఎందుకంటే అప్పటికే పెద్ద పాప పుట్టి 1 మంత్ అవుతుంది. మా వారు ఈ శారీతో పాటు కేక్ కూడా తీసుకొని వచ్చారండి మా ఇంటి దగ్గరికి. అయితే ఈ శారీ థ్రెడ్ వర్కే వచ్చింది. అక్కడక్కడ స్టోన్స్, మిర్రర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేనే అతికించుకున్నానండి గమ్ పెట్టి. అప్పట్లో కొంచెం టైం ఉంది కాబట్టి ఇలాంటివన్నీ చేశాను. అసలు ఇప్పుడైతే టైమే లేదండి, నాకు అసలు అన్నం తినడానికి కూడా టైం లేదు మా పిల్లలతోటి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 500 అయితే పడిందంట, ఆయనే చెప్పారు నాకు. రేటు చూస్తాం, మా ప్రేమ చూస్తాం కానీ. ఇంకా ఈ శారీ వచ్చేసి మా అమ్మ నా కాలేజ్ టైంలో, మా ఫేర్వెల్ పార్టీ టైంలో అయితే తీసుకుందండి. ఈ శారీ లైట్ వెయిట్గా చాలా బాగుంటుందండి. పార్టీ వేర్కి, నైట్ టైం కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 600 to 700 మధ్యలో అయితే ఉందండి. దాని మీద బ్లౌజ్ వచ్చేసి అలా వచ్చిందండి. అప్పుడైతే పట్టింది కానీ ఇప్పుడైతే ఈ బ్లౌజ్ అయితే పట్టడం లేదండి. దీని మీదకి వేరే బ్లౌజ్ అయితే తీసుకోవాలి. పెళ్ళై పిల్లలు పుట్టాక ఎవరికైనా కాస్త ఒళ్ళు అయితే వస్తుందండి. ఆడవాళ్ళకి ఒళ్ళు రావటం లేదంటే వాళ్ళైతే చాలా అదృష్టవంతులండి. మొత్తానికి ఇదైతే మా అమ్మ ఫస్ట్ నాకు తీసుకున్న చీర అండి. చాలా బాగుంది కదా. ఇంకా ఈ శారీ వచ్చేసి మా ఆయన మొహరం టైంలో తీసుకున్నారు. మీకు ఆషాఢం ఎలాగో మాకు మొహరం పండుగ టైం అలాంటిది అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించేస్తారు అత్తయ్య వాళ్ళు. మళ్ళీ తిరిగి తీసుకొచ్చేటప్పుడు మా ఆయన శారీ అను స్వీట్స్ తీసుకొని వస్తారనమాట. ఈ చీర కూడా కట్టుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఈ శారీని ఒక 3 times ఏమో కట్టుకున్నాను. మొత్తం పీకాక్ వర్క్ అయితే వచ్చింది. మనం చీరలు కట్టడం ఎట్టాగో తక్కువ కాబట్టి శారీస్ అయితే ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయండి. ఆల్మోస్ట్ మా ఆయన తీసుకున్న చీరలు ఎక్కువ ఉన్నాయి. ఈ చీర వచ్చేసి మా ఆడపడుచు పెట్టిందండి నాకు. ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి. మా ఆడపడుచు వాళ్ళ అత్తగారు వాళ్ళు కూడా మాకు చాలా దగ్గర వాళ్ళు అండి. అంటే మా మమ్మీ వాళ్ళకు కూడా చాలా దగ్గర వాళ్ళు. అక్కడ ఒక రోజంతా ఉండి తెల్లారి వచ్చేటప్పుడు ఈ చీర కొనిపించి పంపించింది నాకైతే. అయితే బ్లౌజ్ అయితే తన దగ్గరే ఉంచేసుకుంది, ఎందుకంటే తనే బ్లౌజ్ కుట్టింది, చాలా బాగా కుట్టిందండి. అన్ని బ్లౌజెస్ కూడా నేను ఈ ఆది ప్రకారమే కుట్టించుకుంటానండి. తనైతే చాలా బాగా కుట్టింది ఈ బ్లౌజ్ మాత్రం. ఇంకా ఈ శారీ వచ్చేసి నాకు చాలా ఇష్టమైన చీర అండి. ఇదైతే రంజాన్ పండుగప్పుడు తీసుకున్నాడు మా ఆయన. నా చీరలలో కొద్దో గొప్ప ఎక్కువ కాస్ట్ పెట్టింది దీనికేనండి. ఈ చీర వచ్చేసి 1250 రూపాయలండి. చూడండి చాలా బాగుంది కదా. దీనికి అంచు వచ్చేసి కాపర్ అంచు అయితే వచ్చిందండి. ఈ చీరని నేను తీసుకోవాలనుకోలేదు. అయితే నేను ఈ చీర మీద ఇష్టం పెంచుకోవడం చూసి మా ఆయన అయితే తెల్లారే ఆ షాపింగ్ మాల్ దగ్గరికి అయితే వెళ్ళేసి ఈ చీర అయితే తీసుకొని వచ్చారండి. నాకైతే ఇది ఒక సర్ప్రైజ్ అని చెప్పుకోవాలి. పండగ రోజు కట్టుకోవడానికి ఏదైనా సింపుల్ శారీ తీసుకుందామని అనుకున్నాను, ఎందుకంటే పనులు ఉంటాయి కదా. కానీ మా ఆయన షాపింగ్ మాల్లో నేను ఈ చీరని మీదేసుకొని మురిసిపోవడం చూసి ఆయన అయితే తెల్లారి వెళ్ళి తీసుకొని వచ్చారండి. అందుకే ఈ చీర అంటే నాకు కొంచెం అభిమానం ఎక్కువ, ఎందుకంటే మా ఆయన అర్థం చేసుకొని కొన్న మొట్టమొదటి చీర ఇదేనండి. అదే నా ఇష్టాన్ని గ్రహించి కొన్న చీర అనమాట ఇది. చూడండి చీర ఓవరాల్గా అదనమాట. అంటే పళ్ళు వచ్చేసి పింక్ కలర్లో ఉంది. ఈ శారీ మా ఆయన నా బర్త్డేకి అయితే తీసుకున్నారండి. ఈ శారీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో అయితే తీసుకున్నారండి. ఈ చీర వచ్చేసి మదిరలో తీసుకున్నారండి. మాకు మదిర, నందిగామ 2 దగ్గరగా ఉంటాయండి.
అయితే మేము ఎక్కువ మదర్ అయితే వెళ్తాము షాపింగ్ చేయడానికైనా అలాగే సరుకులు తీసుకోవడానికైనా. మదర్ వచ్చేసి మాకు 9 కిలోమీటర్సే ఉంటుంది. అప్పటికప్పుడు వెళ్ళి ఈ చీర అయితే తీసుకొని వచ్చారు మా ఆయన పుట్టినరోజు కోసం. ఇంకా ఈ చీర వచ్చేసి ఇది కూడా మా అత్తయ్య తీసుకుందండి. మా చిన్న పాప బారసాల టైంలో అయితే మా అత్తయ్య నాకు ఈ శారీ తీసుకొని వచ్చిందండి. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి మా అన్నయ్య అయితే కుట్టాడండి. మా అన్నయ్య టైలరు. ఫస్ట్ పఫ్ హ్యాండ్స్ అండి మా అన్నయ్య నాకు కుట్టింది. బ్లౌజ్ అయితే చాలా బాగా కుట్టాడండి మా అన్నయ్య. అర్జెంట్ బ్లౌజులు ఉంటే మా అన్నయ్య మాకు కుడతాడండి. మేమైతే బయట ఇయ్యము మా ఇంటికి పోయినప్పుడు. మా అన్నయ్య మిషన్ కుడతాడు, మా వదిన కూడా మిషన్ కుట్టిద్ది. మా అన్నయ్య మా వదిన కంటే కొంచెం స్పీడ్ ఎక్కువగా కుడతాడండి. అందుకే అర్జెంట్ బ్లౌజులు ఏవైనా ఉంటే మా అన్నయ్యతోనే కుట్టించుకుంటామండి. మా వదిన కూడా మా అన్నయ్యతోనే కుట్టించుకుంటుంది. ఇంకా ఈ చీర నాకు చాలా ఇష్టమైన చీర అండి. ఇందాక చెప్పాను చూసారా, దాని తర్వాత ఇదే అనమాట. బార్డర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ చీర అయితే నేను మా చిన్న పాప బర్త్డేకి తీసుకున్నానండి. ఈ చీర కాస్ట్ వచ్చేసి 700 అండి. ఇది మాకు మదిర దగ్గర అని చెప్పాను కదా, మదిరలో కాసం షాపింగ్ మాల్లో అయితే తీసుకున్నానండి. దీని బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్లో అయితే వచ్చిందండి. చూడండి అదిగోండి అదే బ్లౌజు. మా అన్నయ్య పఫ్ హ్యాండ్స్ పెట్టి కుట్టాడని చెప్పాను కదా, అదే ఆదిన ఈ బ్లౌజ్ అయితే మా ఊర్లో కుట్టించుకున్నాను నేను. ఇక్కడ కుట్టిన సిస్టర్ కూడా చాలా బాగా కుట్టింది బ్లౌజు. నేనైతే బ్లౌజెస్కి ఎక్కువ నెక్ ప్రిఫరెన్స్ అయితే ఏది ఇయ్యనండి. నేను ఎక్కువగా పలకమడి పెట్టి బొందులు అయితే పెట్టించుకుంటాను. ఇంతవరకు ఒక కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కానీ ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ కానీ నేనైతే కుట్టించుకోలేదండి. నేను ఎప్పుడు సింపుల్గానే కుట్టించుకుంటాను, నాకు అవే నచ్చుతాయి. ఎందుకంటే మనం అటెండ్ అయ్యేదే చిన్న చిన్న ఫంక్షన్స్. ఈ చీరలు కట్టుకొని ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం అండి. ఇంకా కంప్యూటర్ వర్క్ బ్లౌజు మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఎక్కడికక్కడ పీకి పెడతారు మా పిల్లగాళ్ళు అయితే. అందుకే వాళ్ళు కొంచెం పెద్ద అయ్యేంత వరకు నేనైతే ఆ వర్క్ బ్లౌజుల జోలికి అయితే వెళ్ళను. ఈ శారీ అయితే మా మేనమామ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి అయితే తీసుకున్నానండి. మా మేనమామ వాళ్ళ మనవాళ్ళది హకీకా ఫంక్షన్ అండి, అప్పుడైతే తీసుకున్నాను ఈ శారీ. ఇది కూడా అనుకోకుండా తీసుకున్న శారీయేనండి. దీనికి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే నేనైతే స్పెషల్గా ఏం కుట్టించుకోలేదండి, అది శారీలో అలా వచ్చింది వర్క్ బ్లౌజు. ఈ వర్క్ బ్లౌజ్ కూడా మా ఊళ్ళో అయితే మేము కుట్టమని అయితే అన్నారండి. అందుకోసం పక్క ఊర్లో అయితే కుట్టించాడు మా ఆయన దీన్ని. ఈ చీర కూడా ఒక్కసారి కట్టుకున్నానండి. ఇది కూడా 800 రూపాయలు. కట్టో పెట్టో ఎందుకమ్మా నీకు చీరలు అంటుంది మా అమ్మ, కానీ మనసాగదే కొనుక్కోకుండా. నెక్స్ట్ ఇంకా ఈ చీర వచ్చేసి ఇది లాస్ట్ ఇయర్ రంజాన్ పండగకి తీసుకున్నాడండి మా ఆయన. ఖమ్మంలో తీసుకున్నారు ఈ చీర. మా ఆయన సమ్మర్లో వస్తుంది కదా పండగ, సమ్మర్లో రోజా ఉంటూ ఈ చీర కోసం ఖమ్మం అయితే వెళ్ళారండి. నేను అప్పుడు చిన్న పాపని కనేసి ఉన్నాను, అందుకోసం నేను షాపింగ్కి అయితే వెళ్ళలేదు. నేను అప్పుడు మా ఇంటి దగ్గరే ఉన్నాను. మా ఆయన అయితే ఈ శారీ అలాగే పిల్లలకి బట్టలు అన్నీ కూడా తెచ్చి మా ఇంటి దగ్గర నాకు ఇచ్చేసి వెళ్ళారండి. ఈ బ్లౌజ్ కూడా మా అన్నయ్య కుట్టాడండి. ఈ చీరనైతే మా ఆయన పండగ 2 రోజులు ఉందనంగా అయితే తీసుకొని వచ్చిండండి. అందుకోసం అర్జెంట్ బ్లౌజ్ అయితే మా అన్నయ్యతో కుట్టిస్తానని చెప్పాను కదా, అందుకోసం మా అన్నయ్య అయితే కుట్టాడు ఆ బ్లౌజు. ఈ చీర కూడా కేఎల్ఎం షాపింగ్ మాల్లో తీసుకున్నానండి. ఇది మా పెళ్లి టైంలోనే తీసుకున్నాను. కాస్త రంగు అయితే వెలిసిపోయిందండి. నేనైతే ఎక్కువ కాస్ట్ పెట్టలేదండి చీరలకి, అన్నీ 700, 800 అలాగే ఉంటాయి. ఈ చీర కూడా 750 రూపీస్ మాత్రమే. నా చీరల మొత్తంలో ఒక చీర మాత్రమే 2000 రూపాయలండి. మిగతావన్నీ తక్కువ కాస్ట్లోనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.